గ్రేటర్ హైదరాబాద్లోని మౌలవీ డివిజన్ పరిధిలో ఇక్కడ ఉన్న మరికొద్ది రోజుల్లో ఏటీఎం సెలక్షన్స్ పోలింగ్ జరగబోతుంది. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటేసి ఎవరికి మద్దతు ఇస్తారు, మళ్ళీ బల్దియా ఎన్నికల మీద అధికార పీఠం ఎవరికి ఉంటుందో ఇక్కడ ఉన్న మౌలవీ డివిజన్ ప్రజల ప్రతిస్పందన చేస్తున్నారు. ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఇది మనం లాక్డౌన్లో ఇది ఇప్పుడు రిలీఫ్ ఫండ్ మొత్తం ఎంత ఎట్లా అవుతుంది, మనకి తెలంగాణ రావాలి. నా పేరు సాజిద్. హైదరాబాద్ నగరంలో ఇటు మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ గెలిస్తే. నా పేరు రియాజ్. మీ పేరు? ఫైన్. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి. మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీకి ఓటేస్తారు? లీడింగ్ అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎందుకంటే రూలింగ్ పార్టీ టీఆర్ఎస్. బీజేపీకి ఇంకా వేరే పార్టీకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, కానీ చెప్పలేము. లాస్ట్ టైం బీజేపీ సెకండ్ వచ్చింది, టీఆర్ఎస్ ఫస్ట్ వచ్చింది. ఈసారి కూడా కాంపిటీషన్ అయితే క్లోజ్ కాంపిటీషన్, కానీ నా సపోర్ట్ ఏమో టీఆర్ఎస్కి అయితే సార్. టీఆర్ఎస్. పేరేనా? ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మౌలాలి డివిజన్ పరిధిలో జిహెచ్ఎం సెలక్షన్ రాబోతుంది. ఈ ఎలక్షన్లో హైదరాబాద్ నగరంలో ఇటు మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే మీరు ఏ పార్టీ మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని బాగా పనిచేస్తుంది కదా, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు? మా ఏరియాలో అయితే పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ డివిజన్లో కానీ హైదరాబాద్ పరిధిలో ఉంటుంది మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ పార్టీ కూడా. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. నేనైతే బీజేపీకి వెళ్దామని. బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, నా వరదలలో ఏం చేసిందో 10,000 అందరికీ ఇస్తారు. అదేంటో పెద్ద స్కామ్, అది అందరికి వచ్చింది కదా దానికి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ మౌలాలి డివిజన్లో ఏ పార్టీ గెలిచిందో ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈ మౌలాలి డివిజన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే టీఆర్ఎస్ అయితే మంచి పని చేస్తుంది, ఇక్కడ రోడ్లు వేస్తారు, స్ట్రీట్ లైట్ వేస్తారు, ఇంకా మంచి మంచి పనులు చేస్తారు. దానికోసం టీఆర్ఎస్ గవర్నమెంట్. నమస్తే అవును, ఎలక్షన్స్లో భాగంగా హైదరాబాద్లో కానీ ఇక్కడ ఉన్న మౌలాలి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకంటే అందరికన్నా మంచిగా అదే టీఆర్ఎస్ రావాలి ఖచ్చితంగా. ప్రజెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్లో కానీ ఇప్పుడు మౌలాలి డివిజన్ పరిధిలో కానీ ఏ పార్టీ గెలిస్తే బాగుందంటే మీరు ఏ పార్టీకి మద్దతు చేస్తారు? బీజేపీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచిగా చేస్తుంది బీజేపీ ఉండాలి. బీజేపీ సార్. బీజేపీ. ఇప్పుడు మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎవరికి మద్దతు ఇద్దామనుకుంటున్నారు? మేమైతే ఇప్పటిదాకా తెలంగాణకు మంచిగా ఉన్నది, వాళ్ళు చేస్తారని ఆలోచనతో చేస్తారని. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మౌలాలి డివిజన్ పరిధి కానీ హైదరాబాద్ కానీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎవరికి మద్దతు ఇస్తారు? మేమైతే కేసీఆర్ సార్నే నమ్ముతాం. కేసీఆర్. కేసీఆర్ సార్నే నమ్ముతాం. ఎందుకంటే మన కేసీఆర్ సార్ అయితే ప్రభుత్వం ఉంది కదా, అందుకే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు అయితే జిహెచ్ఎంసీలో మంచి పనులు జరుగుతాయి. అందుకే మేము కేసీఆర్ మౌలాలి డివిజన్ పరిధిలో కూడా ఈ డివిజన్ పరిధిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి మద్దతు ఇస్తారు? చూస్తున్నారు కదా మీరు, చాలా చేంజెస్ ఉంటాయి మన మోడీ గారు సీఎం అయినప్పటి నుంచి మనకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. సో ఎప్పటికైనా బీజేపీ నమ్మబడ్డారు. ఫైనల్గా అయితే బీజేపీ అండి. థ్యాంక్ యూ. సెలక్షన్ జరుగుతుంది. ఈ జిహెచ్ఎం సెలక్షన్లో మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు, ఏ పార్టీ ఓట్ చేస్తారు? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంది అనుకుంటాం. టీఆర్ఎస్ కేసు ఓట్ చేస్తారు. టీఆర్ఎస్ కేసు. ఎందుకంటే మాకు ముఖ్యంగా నాకు కరెంట్ ప్రాబ్లము, నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం 6 సంవత్సరాల నుంచి లేకుండా టీఆర్ఎస్ కేసు. ప్రస్తుతం జిహెచ్ఎం సెలక్షన్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? టీఆర్ఎస్. ఎందుకంటే సార్ ఇక్కడ పాము
టీఆర్ఎస్కి చైర్పర్సన్ కేసీఆర్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇప్పుడు మౌలా డివిజన్ పరిధిలో కానీ ఏ పార్టీ గెలిస్తే బాగుందనుకో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మళ్ళీకి తయారు చేస్తుండ్రు, రాకెట్ బిఎస్ అన్ని చేస్తుండ్రు. ఇప్పుడు 10,000 ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, రాని వాళ్ళకి బ్యాంకులో ఇంకా మెసేజ్ రావాలి కొంచెం మందికి. టీఆర్ఎస్కి అయితే ఓటేస్తారు. ఓటే ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతుంది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మౌలా డివిజన్ పరిధిలో ఏ పార్టీకి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఓటు వేస్తారు? నేను టీఆర్ఎస్కి వస్తాను. టీఆర్ఎస్కి ఇస్తారు. ఎందుకంటే ఎందుకంటే టీఆర్ఎస్ మంచిగా చేస్తుందని ఇస్తున్నాను. టీఆర్ఎస్కి ఇస్తారు. మీ పేరన్నా? నా పేరు నమస్తే. ప్రజెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లోని మౌలాలి డివిజన్ పరిధిలో కానీ ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటారు, ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. ఎందుకంటే టీఆర్ఎస్ హనుమంతరావు గారు చిరు గతం అని బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. టీఆర్ఎస్కి వేస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది. ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటారు, ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్. కాంగ్రెస్కి వేస్తారు. ఎందుకన్నా కాంగ్రెస్కి వేస్తారు? నమస్కారం అండి. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తుంది. హైదరాబాద్ పరిధిలో కానీ మౌలాలి డివిజన్ పరిధిలో కానీ ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే స్వాభావికంగా అయితే టీఆర్ఎస్ కోసమే గెలిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఎన్నో పనులు సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఎస్పెషల్లీ ఈ చెరువులు ఇంకా డ్యాములు అటువంటి వలన మన యొక్క వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందనవచ్చు. రెండవది గ్రేటర్ హైదరాబాద్లో చాలా విషయాల్లో మంచిగానే చేసింది. కాకపోతే మన వరద వచ్చిన సందర్భంగా 10,000 రూపాయలు ఎవరైతే ముప్పు గురైన ప్రాంతాలు ఇస్తామన్నారో అసలైన అర్హులకు దక్కకుండా వేరే వాళ్ళకి దక్కిన చాలా సందర్భాలు. మా ఇంట్లో కూడా అన్నీ మునిగినాయి కానీ మాకేం దొరకలేదు. కొంతమంది బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఉన్నారు కానీ వాళ్ళకి దొరికినాయి. మన ఈ విషయంలో గవర్నమెంట్ సరైన దృక్పథం లేకుండా అడ్డగోలుగా వాళ్ళు ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. దాని చేత ప్రజలకు చాలా వ్యతిరేక భావం టీఆర్ఎస్ మిస్ అయి ఉన్నది. కొత్త పరిస్థితుల్లో చూస్తే మొన్న దుబాక్ ఎలక్షన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే దుబాక్ ఎలక్షన్లో వాళ్ళు ఎంత ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ బీజేపీ గెలిచింది. అక్కడ ప్రస్తుతం వైఎస్ పార్టీ హైదరాబాద్ గెలుస్తుందంటారా, లేకపోతే వేరే పార్టీ గెలుస్తుంది? హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ అయితే బలంగానే ఉంది. కాకపోతే మన జరిగిన దుబాక్ ఎలక్షన్స్ ప్రభావం హైదరాబాద్ జిఎంపీ ఎలక్షన్ మీద పడవచ్చని నా అభిప్రాయం. దానితో ఈ 10,000 రూపాయల ఏదైతే ఉందో ఆర్థిక సాయం ఉందో అది అర్హులకు అందలేదు. ఆ విషయంలో కూడా ప్రజలు కొంచెం వ్యతిరేక భావం ఉండవచ్చని నా అభిప్రాయం అండి. మీ పేరు సార్? నా పేరు జాన్. హైదరాబాద్ డివిజన్లో హైదరాబాద్ పరిధిలో కానీ ఇప్పుడు మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో మీరు ఏ పార్టీ? నేను టీఆర్ఎస్కి వద్దాం అనుకుంటున్నానండి. కానీ మొన్న వరద బాధితులు అట్లా అయినందుకు కొంచెం మేమందరం ఇక్కడ మా ప్రాంతాల్లో కూడా వరద బాగా వచ్చింది. కానీ మాకు అసలు ఏమీ అందలేదండి. మేము దాని గురించి నిరుత్సాహంగా ఉన్నాం. నమస్తే అండి. ఏం పేరన్నా? ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ హైదరాబాద్ పరిధిలో కానీ మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటే ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? బీజేపీ వేస్తారు. పేరు? ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్ హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఇటు మౌలాలి డివిజన్ టీఆర్ఎస్ ఫైనల్గా అయితే ఏ పార్టీ అండి? టీఆర్ఎస్. ఇప్పుడు ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి హైదరాబాద్లో. నెక్స్ట్ ఇది మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటారు, ఏ పార్టీకి ఓటేస్తారు? జిఎంసీ పరిధిలో అయితే ఇదివరకు ఒకప్పుడు కాంగ్రెస్ అనేది అభివృద్ధిలో పథంలో నడిచేది. కానీ ఈ హైదరాబాద్కి రావాల్సిన మెట్రో అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి అవన్నీ శాంక్షన్ చేసినది కాంగ్రెస్ అయితే. టీఆర్ఎస్ పరంగా కేసీఆర్ వచ్చిన తర్వాత మొదటగా ఆయన గెలిచినప్పుడు ఎన్నో రోడ్లు వేశాడు. వాళ్ళ కొడుకు కేటీఆర్ మంచి రహదారులు, ఇక్కడ వరదలు వస్తే అటువంటివి రాకోకుండా మంచి రోడ్లను వేయడంలో కేటీఆర్ ముందు ప్రధాన పాత్ర వహించాడు. కాకపోతే మొన్న వచ్చిన వర్షాలకి కొద్దిగా అటు ఇటు అయింది. కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ జిఎంసీ పరిధిలో ఇస్తే మాత్రం వాళ్ళు ఈ వరదల నుండి వారిని రక్షించడం కాకుండా ప్రజల సంక్షేమానికి రోడ్లు అయితేనేమి, భవనాలు అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి అన్ని పథకాలలో వాళ్ళు ముందంజలో ఉంటారు. కేసీఆర్ కంపల్సరీ ఈ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, ఈ ఎక్కడైతే బీజేపీ ఓటు ఉపయోగించుకొని అదేమంటారు రిగ్గింగ్ పాల్పడతారు కదా, అటువంటివి బీజేపీ చాలా పాల్పడుతుంది. దేశం మొత్తం మీద ఈ ఏవిఎంలో మార్చడము ఇవన్నీ చేస్తుంది. అటువంటివి లేకోకుండా ఉండాలంటే ఒక
ఇది మన బ్యాలెట్ పేపర్ మాత్రం వస్తే మాత్రం కేసీఆర్ కంపల్సరీ విన్ అవుతాడని కళాఖండంగా చెప్తున్నాము. మా యూత్ తరఫున కేసీఆర్కే ఓట్లని ఈ మౌలాలి మొత్తం సికింద్రాబాద్ జోన్ మొత్తం మేము వేసి గెలిపిస్తామని అనుకుంటున్నాం. మీ పేరు భాష, మీ పేరండి? ఇప్పుడు హైదరాబాద్లో సెలక్షన్ వచ్చింది. మన మౌలాలి పరిధిలో ఏ పార్టీ వస్తే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? తెలంగాణ అంటే కేసీఆర్. సరే, పేరండి? మీ పేరమ్మా? సరే, ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీ మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకమ్మా? ఎందుకంటే గరీబులకు సాయం చేస్తున్నారు కదా, నిన్న వర్షాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఉంది. గరీబులకు ఆడుకుంటుంది కదా, టీఆర్ఎస్ రావాలండి. హైదరాబాద్ నగరంలో మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంటే మీరు ఏ పార్టీకి ఓట్ చేస్తారు? ఎందుకన్నా? ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేసిందైతే ఏం లేదు. డెవలప్మెంట్ అంటున్నారు, రైతులకి అంటున్నారు, కానీ ఒరిజినల్గా చూస్తే నిజంగా ఎవరికి న్యాయం జరగాలి. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులందరికీ చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్న వారికి కానీ ఉద్యోగాలు ఇప్పిస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, చాలా మాటలు మాట్లాడేది కానీ ఫైనల్గా అయితే ఓటు ఓటేస్తారు. బీజేపీ. ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అటు హైదరాబాద్లో ఇటు మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఎందుకంటే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ బట్టి మాకు మా డివిజన్లో ఒక దాన్ని కూడా పెండింగ్ పెట్టకుండా అన్ని పనులు చేస్తారు కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. మీ పేరు? ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో జేసీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు హైదరాబాద్లో మరి ఇలాగే మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటే మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఎందుకండి? టీఆర్ఎస్ గెలుస్తాను. టీఆర్ఎస్ కేసీఆర్ గెలుస్తారు తప్పకుండా. మీ పేరు? హైదరాబాద్లో ఎలక్షన్ జరగబోతున్నారు. జేసీ మౌలాలి డివిజన్ పరిధిలో హైదరాబాద్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్. ఎందుకండి? టీఆర్ఎస్ గెలుస్తాను. నమస్తే అన్న, మీ పేరన్నా? ఎల్ విలాస్ కుమార్ అండి. విలాస్ కుమార్. ఇప్పుడు హైదరాబాద్లో జేసీ సెలక్షన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మౌలాలి డివిజన్ పరిధిలో అటు హైదరాబాద్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. కేసీఆర్కి మద్దతు చేస్తాం. కేసీఆర్ మనకు మంచి పని చేస్తున్నారు. కేసీఆర్ చాలా మంచి దేవుడి లెక్క మనిషి, ఎంత తారీఫ్ చేస్తే కూడా తక్కువ ఉన్నది. కేసీఆర్ గోల్డ్ టైప్ మనిషి ఉన్నాడు, మంచి పని చేశారు. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు సంతోష్ కుమార్ అన్న. అప్పుడు హైదరాబాద్లో జేసీ సెలక్షన్ స్టార్ట్ అయింది. అది హైదరాబాద్ నగరంలో మొత్తంలో మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మనకి ఏది మంచి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది? టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామన్నా. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూనే అభివృద్ధి అవుతుంది. ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ కూడా చాలా పనులు చేశాడు. ఒకటి భరత్ నగర్ నాలా వచ్చేసి 30 సంవత్సరాల నుంచి ఉన్న ఇష్యూని ఆయన వచ్చాక క్లియర్ చేసి పెద్ద మెయిన్ రోడ్ కూడా చేశారు. అది చాలా పెద్ద మంచి కార్యక్రమం చేశారు. అది టీఆర్ఎస్కి ఓటేస్తాను, నేను వేపిస్తాను. నమస్తే. మీ పేరు? నా పేరు మొహమ్మద్ నవాబ్. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తాము. టీఆర్ఎస్ పార్టీకి మన ఇంతకుముందు రోడ్స్ లేకుండే, ట్రైన్స్ పొలం ఉండే, మన మసూద్ ప్రాబ్లం ఉండే, ఇంతకుముందు ఎవరు చేయలే. మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది. 100% టీఆర్ఎస్కి గెలిపిస్తామని మేము టీఆర్ఎస్కి ఓటేస్తామని టీఆర్ఎస్కి గెలిపిస్తామని అంటున్నాము. ఇప్పుడు 30 years से तेलंगाना में आज तक रोड नहीं थे और ड्रेनेज का प्रॉब्लम था. स्लम पर स्लम एरिया है कृष्णा नगर आर्टिस्ट कॉलोनी बोला गया. जहाँ टीआरएस प्रभुत्व आया उस दिन से बहुत काम हुए. हमारे 138 डिवीजन के डिस्ट्रिक्ट कॉर्पोरेटर मोहम्मद मुमताज़ फातिमा मियाँ और हमारे टीआरएस लीडर अमीन भाई और उनको सीट आना बोल के सोच रहे और टीआरएस ही कंपल्सरी जीतना बोल के सोच रहे.
ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మొత్తం 24 అవర్స్ కరెంట్ వస్తుంది. అలాంటి మనకు నీటి ఏది మంజీరా వాటర్ అనేది కంటిన్యూ డే బై డే వస్తుంది. ఎలాంటి మన పాత గవర్నమెంట్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్లో కానీ ఇలాంటిది ఎక్కడా చూడలేదు. మేమందరం కలిసి ఒక తాటిగా వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్కి గెలిపిస్తాం. ఇప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్కి టికెట్ కన్ఫర్మ్ అయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ని గెలిపేయాలని అందరికీ కోరుతున్నాం. సంజయ్ నా పేరు మొహమ్మద్ ఇస్మాన్. నేను మౌలాలి ఇక్కడనే పుట్టి పెరిగిన. ఇక్కడ దాదాపు ఒక 3 కార్పొరేటర్లు చూసిన. ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు చూసిన. కానీ ఈ 136, 138 అంటే 136, 138 వచ్చింది. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలన ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఎన్నో బెనిఫిట్స్ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్, ప్లస్ మన ఈ వరద బాధితులకు మంచిగా వాళ్ళకు ఇబ్బంది లేకుండా అన్ని విధంగా అందుబాటులో వచ్చి వాళ్ళ కార్యకర్తలను ముందుకు నడిపించి వాళ్ళకు అన్ని విధంగా అందేటట్టు ప్రయత్నిస్తున్నారు. ఇంకొకటి కొన్ని ఇబ్బందులు అన్ని ప్రభుత్వాలు అయితే ఇక్కడ కూడా జరిగింది. నేను దాని గురించి ఎక్కువ పట్టించలేదు. మా మైనంపల్లి హనుమంతరావు వచ్చినప్పటి నుంచి అయితే మాకు ఏ సమస్య లేదు. ఉన్నాయి కొన్ని అన్నీ ఒకటేసారి కావాలంటే కష్టము. ఇప్పుడు 2 years కూడా కంప్లీట్ కాలేదు మా మైనంపల్లి హనుమంతరావు వచ్చినప్పటి నుంచి. ఇవి 90% సమస్యలు తీరినాయి. ఎందుకు అంటున్నా అంటే యాజ్ పార్టీ కార్యకర్త కాకుండా ఇక్కడ పుట్టి పెరిగినాను కాబట్టి ఆ విధంగా చెప్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ అని ఉన్నది చెప్పుకోవాలా. ఒకవేళ నేను చెప్పకపోయినా రేపు మీరు చూసేవి కొన్ని ఉంటాయి. కానీ మా ఎమ్మెల్యే సాబ్ ఏ సమస్య కూడా నా సమస్య అన్నట్టు పొలిటికల్ పక్కకు పెట్టి రండి అన్నాడు. ఎలక్షన్లా పొలిటికల్ జరుగుతుంది. దాని తర్వాత పొలిటికల్ ఏది వద్దు, ఏదున్నా వ్యక్తిగతంగా కాలనీ నా ఓటర్గా రండి నేను పనులు చేస్తా అన్నాడు. పెద్ద నాలలు, బెండా చెరువు మొత్తం క్లీను గతంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మా దగ్గర నేను చూస్తున్న 35 years నుంచి ఎన్నో సమస్యలు ఉండే. కానీ ఇప్పుడు పోయిన కార్పొరేటర్ పనితీరు పోయిన కార్పొరేటర్ అంటే 2014 కార్పొరేటర్ అయినా లేకుంటే ఇప్పుడు అయినా కార్పొరేటర్ గురించి ఇంత చెప్పుకున్నా తక్కువ అండి. ఆయన గురించి అడగకపోవడం మంచిది. చాలా బాగా చేసిండు. కానీ ఏ విధంగా చెప్పాలి, ఏ రూట్లో చెప్పాలో నాకు అర్థమైతే లేదు. ఆ పార్టీ పరంగా నాకు అది అడగండి. ఎమ్మెల్యే గారి గురించి అడగండి, పార్టీ గురించి అడగండి, చెప్తాను. నమస్తే అన్న. మీ పేరు? సందీప్ అన్న. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మౌలాలి ఏ పార్టీ గెలుస్తుంది, మీరు ఏ పార్టీ మద్దతు ఇవ్వబోతున్నారు? టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామన్న. టీఆర్ఎస్కే మద్దతు ఇస్తాం. మళ్ళీ టీఆర్ఎస్ జెండా మూలాలు దీంట్లో బ్రహ్మాండంగా వర్క్ జరిగింది. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మంచి పనులు అయినాయి. మంచి సీసీ రోడ్స్ కానీ అన్ని టీఆర్ఎస్ నమస్తే. సయ్యద్ ఇక్బాల్. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అంటే హైదరాబాద్ నగరంలో మరియు ఈ మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ మద్దతు ఇవ్వబోతున్నారు? అది దుబాకల మా టీఆర్ఎస్ పార్టీకి దిష్టి తెలియదు అని చెప్పి ఒక దిష్టి ఇచ్చిన దుబాకలం ఒక సీట్ ఇచ్చినాం. దొంతురామ్మర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 150 సీట్లలో 110, 130 సీట్లు కొట్టడానికి సిద్ధంగా ఉంది మా పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మద్దతు 100% దొంతురామ్మర్ గారి మీ కోరికపై గ్రేటర్ అంతా తిరిగే బాధ్యత మాకుంది. నేను ఒక జిల్లా నాయకుడిగా కష్టపడడానికి మౌలాలీలో కూడా 1 side టీఆర్ఎస్ పార్టీ ఉంది. బీజేపీ అనేది అంతా వాళ్ళు ఏ మంచి పని చేసినా వాళ్ళకి ఓటేస్తారు. ప్రతిరోజు గొడవలు పెట్టడం తప్ప వాళ్ళతో ఏ పని కాదు. అవుట్రైట్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవుట్రైట్ పార్టీ సిద్ధంగా. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల భాగంగా మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ పార్టీ మీరు మద్దతు ఇస్తారు, ఏ పార్టీ ఓటేస్తారు? బీజేపీకి ఇస్తామండి. బీజేపీ మద్దతు ఇస్తామండి. దేనికి ఎందుకు? తెలంగాణలో చేస్తుంది బీజేపీ అయితే మంచి సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మంచి చేస్తారు కాబట్టి వాళ్ళు ఇస్తే మోదీ కూడా మంచి చేస్తారు కాబట్టి బీజేపీ వస్తే బాగుంటుందని పేరెంట్ ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఇటు జిహెచ్ఎంసీ మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? నాకు తెలిసి టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే చాలా చేసినారు. పేదోళ్ళకి రోడ్లు వేయించినారు, లైట్లు వేయించినారు, అన్నీ చేసినారు, మంచిగా వేయించినారు. టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ గెలిస్తే తప్పకుండా గెలుస్తుంది. తప్పకుండా గెలిపిస్తాము కూడా.
అన్న నమస్తే మీ పేరు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జేపీ పరిధిలో మౌలాలి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి పార్టీ పరంగా మీరు ఏ పార్టీకి ఓటు చేస్తారు ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీ నేను గత 20 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నాం. మా మౌలాలి డివిజన్లో అమీనుద్దీన్ అన్న గారు సీసీ రోడ్లు కానీ మౌలాలి కమాన్ కానీ ఆర్ఆర్ బ్రిడ్జి కానీ వీటిలలో మా మైనపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మేము పార్టీ తరఫు నుంచి ఎల్లవేళలా మేము పోరాడుతూనే ఉంటాం. అందరికీ మేము మద్దతు ఉంటాం. మళ్ళీ ఈ డివిజన్లో కూడా మేము మెజార్టీతో పాటు మౌలాలి డివిజన్ మల్కాజ్గిరి డివిజన్లోనే ఫస్ట్ నెంబర్ మాదే వస్తుంది 138 డివిజన్లో. అదైతే పక్కా టీఆర్ఎస్ జిందాబాద్. మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క ఓటు మన మొత్తం మంచి జీవిస్తుంది. నా పేరు కాశీనాథ్ అన్న, హోల్సేల్లో విఘ్నేశ్వర నగర్లో ఉంటాను. మన ఇప్పుడు మా కాలనీ సంబంధించిన ఏవైనా సరే అమీనన్న గారు రోడ్లు డ్రైనేజ్ మన భరత్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర చోరస్ దగ్గర రోడ్లు అయినా మన సప్పిల్ కూడా దర్గా దగ్గర రోడ్లు ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేసిండు. అది కంపల్సరీ ఆయననే ఈసారి ఎన్నుకుంటాము, భారీ మెజార్టీతో గెలిపిస్తాము. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ మద్దతు ఉంటుంది? మాకైతే బీజేపీ వస్తే మంచిగా. బీజేపీ ఎందుకండి? ఎందుకంటే ఇవి టీఆర్ఎస్ వచ్చి ఏం చేయలేదు. కొత్త బాధ్యతలకు ఇస్తాను ఎవరికి ఇచ్చిండు ఏం చేసిండు మొత్తం అంతా ఆగమాగం చేసిండు. బీజేపీకి ఓటేస్తాను. బీజేపీకి ఓటేస్తాను. మీ పేరన్నా? నా పేరు దినేష్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జేపీఎం సెంటర్ జరగబోతుంది. హైదరాబాద్లో ఇటు మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీకి ఓటేస్తాను? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. హైదరాబాద్ మంచిగా ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రోడ్లు ఉన్నాయి, ఇంకొకటి రైస్ అంటే బయట నుంచి మైగ్రేట్స్ వచ్చారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేసింది మన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ లీడింగ్ ఇంకా రూలింగ్లో ఉంటుంటే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ సార్. నమస్కారం. మీ పేరన్నా? నా పేరు సంతోష్ కృష్ణ. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో జేపీఎం సెంటర్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ నగరంలో ఇటు మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీ మద్దతు ఇస్తారు? పార్టీ అంటే అన్న మన తెలంగాణ సాధించుకున్నాక మనకి మొత్తము తెలంగాణ మొత్తము గులాబీ జెండా గుప్పలాడుతుందన్న. ఎక్కడ చూసినా ప్రజలలో ఒకటే ఉంది, ఏమని కేసీఆర్ గారు రావాలి, కేటీఆర్ గారు రావాలి, గులాబీ రావాలి. ఎందుకంటే మనం కట్లాడి చాలా కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణని. ఆ తెలంగాణ పార్టీని నిలబెట్టుకునే ఒక ఆకాంక్షతో మనం ఉంటామన్న. ఇప్పుడు కూడా మనం గెలిచే బరాబర్ జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, దానికి ఎలాంటి కూడా డౌట్ లేదు. ఈ వాట్సాప్ గ్రూపులలో ఫేస్బుక్లలో పెడితే అయితే ఏం లేదు, పబ్లిక్ వల్ల అవగాహన ఉంది. ఎందుకంటే వీడియో ఫంక్షన్లు కానీ వృద్ధాప్య ఫంక్షన్లు కానీ షాదీ ముబారక్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి దాంట్లో కేటీఆర్ గారు ఆలోచించి స్టెప్ వేస్తారు. ప్రజలకు ఏం కావాలి, ఇలా ఇట్లా పోతే ప్రజలు హ్యాపీగా ఉంటారు, బంగారు తెలంగాణ ఏదో సాధించుకోవాలని చెప్పేసి. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఇంతకుముందు ప్రభుత్వం లేక గెలిచి ఇండియాలో కూర్చుంటారు. మా 24/7 మా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మా సీఎం కానీ ప్రతి ఒక్కరు కూడా 24/7 ఎలా చేస్తే బాగుంటుంది. మొన్న వచ్చింది, దానివల్ల ఎంత ప్రాబ్లం అయింది, ఏం కావాలి, 10,000 రూపాయలు ఎవరు ఇచ్చారని ఇంతవరకు ఆదుకున్నామని. ఒక నెల శాలరీ అది పబ్లిక్ అందించారు, దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఆయన ఆన్లైన్లో అప్లై చేశారు, దాన్ని అద్దుకుంటామన్నారు. మా కేసీఆర్ గారు ఒక్కటే చెప్పారు, ఒక్కటే ముక్క, ఈ ఎలక్షన్స్ అవుతా కూడా మేము బరాబర్ పబ్లిక్ సపోర్ట్ అంతే. పబ్లిక్ కావాల్సింది, పబ్లిక్ ఏం కావాలో అది బరాబర్ ఆలోచించి బరాబర్ చేస్తారు. ఇంకోటి మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు మౌలాలి రోడ్డు బంద్ అయిపోయింది అన్న. మా ఎమ్మెల్యే చర్య తీసుకుని ఆ రోడ్డు కూడా ఓపెన్ చేపిస్తారు. భరత్ నగర్లో పోదామంటే కూడా వాటర్ ఎంత ప్రాబ్లం ఉంటుండే, నాలా కలెక్షన్ మొత్తం డ్రైనేజ్ లైన్ మొత్తం శాంక్షన్ అయిపోయింది. ఇంకొక అవకాశం మాకు అమీనుద్దీన్ ముంతాజ్ ఫాతిమా గారికి ఇస్తే మాత్రం మొత్తం ఏరియా మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తాం. జిహెచ్ఎం సెలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మౌలాలి డివిజన్లో హైదరాబాద్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీకి మద్దతుగా ఉంటుంది? కాంగ్రెస్ ఎందుకన్నా? కాంగ్రెస్ మీ పేరేనా? నారాయణ. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎం ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు జిహెచ్ఎం ఎన్నికల భాగంగా మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? అంటే ఇప్పుడు పని చేశాను, ఇప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ మంచి పని చేశాను. మళ్ళీ ఆయనకే టికెట్ వచ్చే ఛాన్స్, టికెట్ ఆయనకే వచ్చే ఛాన్స్ ఉంది 100%. ఆయనకు వస్తే మళ్ళీ ఆయన గెలిచే 90% ఓపిక ఉంది. పనులు చేసింది కదా, 90% గెలిచే ఓపిక ఉంది. అదే పార్టీ అభ్యర్థి ఏముంది? ఏ పార్టీ? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే అన్న, మీ పేరు? నమస్తే గారు. ఇప్పుడు ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీకి వెళ్ళకపోతే ఏ పార్టీ మద్దతు? టీఆర్ఎస్. మీ పేరన్నా? బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ 19 రోజుల్లో ఉంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో ఈ మౌలాలి డివిజన్ పరిధిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? పార్టీ గెలిచినా అంతే ఉంటుంది, ఏదో ఏ పార్టీ చేయదు. అంటే ఏ పార్టీ మీరు ఏ పార్టీ వస్తే గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ మద్దతు ఇస్తారు? కాంగ్రెస్. ఎందుకని? పనులు అయితే అందరు తెలంగాణలో పనులు కాంగ్రెస్ ఓటేస్తారు. ప్రజెంట్ మౌలాలి డివిజన్ పరిధిలో ఉన్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల నగరంలో మొదలైంది. మరి కొద్ది రోజులు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మౌలాలి డివిజన్ పరిధిలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన నిధులు కానీ బడ్జెట్ కానీ అభివృద్ధి పథకాల గురించి చెప్పండి. మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మౌలాలిలో డెవలప్మెంట్ అని పబ్లిక్లో తెలుస్తుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిరు వాళ్ళ గురించి మనం చెప్పడం వద్దు. పబ్లిక్లో మీరే పోతే ఆటోమేటిక్ మీకు తెలుస్తుంది. మాకు మేజర్ సమస్యలు ఉండే 17 years నుంచి మాకు అంబులెన్స్ ఫెసిలిటీ లేకుండే, మాకు బస్ ఫెసిలిటీ లేకుండే, స్కూల్ బస్ ఫెసిలిటీ లేకుండే. అది కమాన్ వల్లనే, అది కమాన్కి బ్యారికేడ్ పెట్టించేసి ఏ హెవీ వెహికల్స్ బస్సు రాకుండా అంబులెన్స్ రాకుండా పెద్ద సమస్య ఉండేది. మేము వచ్చినాకనే ఇప్పుడు ఈ బస్సు రోడ్ వైండింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి పోయి మ్యాక్సిమం అది 3 crores వర్క్ పెట్టి అది అందరికీ చెట్లు వేయడం జరిగింది. మొత్తం మ్యాక్సిమం అందరు వాలంటీర్గా ప్రాపర్టీ ఓనర్స్ కూడా వాలంటీర్గా సపోర్ట్ చేసి అది చేసిరు. ఈ మొత్తం చేసిన ఘనత మన మైనంపల్లి హనుమంతన, మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయనకి అప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా ఆయన యాక్సిడెంట్ అయింది, దెబ్బ పడిన ఫ్రాక్చర్ అయినా కూడా ఆ వీల్ చైర్లో కూడా వచ్చి మాకు ఇక్కడ కమాన్ దగ్గర వచ్చి సార్ట్అవుట్ చేసిండు. ఇష్యూలు ఉండే, మేజర్ ఇష్యూలు అది ఒకటి ఉండే. ఇంకా మేజర్ ఇష్యూ ఏముంది, భరత్ నగర్ నాలా ఉంది. ఆ నాలా ఎట్లా ఉందంటే ఇప్పుడు 4 సంవత్సరం పాప మా కళ్ళు ముంగట చచ్చిపోయింది. అది అప్పుడు మేము కొత్తగా వచ్చినాము. కొత్తగా చూసేటప్పుడు ఇది కూరగాయలు అమ్ముతారు అక్కడ నాలా దగ్గర. ఆ పాప చచ్చిపోయారు కదా, ఎట్లా పోయి ఇట్లా మేము ప్రాణాలతో ఆడుకోవడానికి అయితే రాజకీయం రాలే. ఏమైనా పని చేయాలా, పని చేయాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, అవుతుంది. 100% ఏమైందంటే అది ఇప్పుడు నాల అది 5-6 కోట్లతోటి పెద్ద నాల కట్టినాం. మొన్న వర్షాలకి ఆ నాల కట్టకపోతే మొత్తం మునిగిపోతుండే, 5-6 కాలనీలు మునిగిపోతుంది. ఇప్పుడు అది కూడా ఎందుకంటే వాన ఫ్లడ్స్ వచ్చినాయి, బాగా పెద్ద దాంట్లో ఉండే. ఇప్పుడు వాన కూడా అది ఎట్టి సెట్ అయింది, నీళ్ళు ఆగకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య మౌలాలి డివిజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మౌలాలి డివిజన్లో కమాన్ ఒకటి ఇబ్బందికరంగా ఉంది. స్థానికులంతా దాని గురించి చింతిస్తారు. ఇప్పుడు కమాన్ గురించి తీసేసి ఇప్పుడు అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గురించి మీరేం చర్యలు తీసుకోబోతున్నారు? అటు ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి? మేము త్వరలోనే బస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉండే ప్రాపర్టీస్ది అది క్లియర్ అయింది. మిగతా 33 ప్రాపర్టీల్లో 17 ప్రాపర్టీలు పోయినాయి. 17 ప్రాపర్టీస్ది చెట్లు ఇచ్చేసాము. అది చుట్టుపక్కల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం తీసేసినాం. ఈజీగా బస్ అవుతుంది, పాస్ అయిపోతుంది. ఇంకా మిగతా ప్రాపర్టీలు ఉన్నాయి, అది కూడా వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు ప్రాపర్టీ పేపర్లు కానీ వాళ్ళు ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఇచ్చేసి మేమే సొంతంగా పోయి కార్పొరేటర్ మేము పోయి మాట్లాడేసి అవి కన్విన్స్ చేసి మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర తీసుకెళ్ళి ఎమ్మెల్యే సాబ్ వాళ్ళకి ఇంకా ఇన్సూరెన్స్ ఇచ్చేసి వాళ్ళ సొంత చెక్ కూడా ఇచ్చింది. ఎమ్మెల్యే సాబ్ కూడా సొంత చెక్ కూడా ఇచ్చేసి 30 లక్షల వాళ్ళకి డిపాజిట్ చేసేటట్లు చేసి అది అంతా అదే డెవలప్మెంట్ కావాలా ఇమ్మీడియట్గా అంతా కూడా ఇనిషియేటివ్ తీసుకున్నాం. అంటే మా ప్రాపర్టీ వరకు వచ్చే ఇప్పుడు ఎవరు టచ్ కాలే, బిఫోరే నేను నా ప్రాపర్టీ తీసేసిన, నేను కూడా ఒక ఓనర్ని అక్కడ. అదే మొత్తం తీసేసినాం మనం ఫస్ట్ టైం తీసేసి కూడా ఒక 6 months అవుతుంది ఆ ప్రాపర్టీ తీసేసి. మొత్తం అంతా మనం డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఎవరైనా ముంగట్టు ఉండాలా. డెవలప్మెంట్ ఏంటంటే పబ్లిక్లో కనిపిస్తుంది. మేము ఇప్పటి వరకు 80 కోట్ల దాకా వర్క్ చేసినాం. మౌలాలి పెద్ద పెద్ద సమస్యలు ఉండే, మోరీలు నాలాలు 2 గుట్టలు ఉన్నాయి. మనం మేజర్ సమస్య ఈ డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉండే, మళ్ళీ రోడ్లు లేకుండే, రోడ్లు వేస్తున్నాం. మన ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే హైదరాబాద్లో మూసి వరదలకు వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బంది పడిన తర్వాత అటు ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం కానీ తర్వాత ఆన్లైన్ ద్వారా మీ సేవా కేంద్రాలు వచ్చినట్టు సాయం కానీ మీరు ఎంతవరకు వారికి బాధితులకు మీరు మేలు చేకూర్చారు? ఎంతమందికి లబ్ధి చేకూరు ఆ ఫ్లడ్ రిలీఫ్ 10,000 రూపాయల సాయం గురించి? అది మ్యాక్సిమం అందరికి వచ్చినాయి. ఎట్లా వచ్చినాయంటే ఇప్పుడు ఎక్కడెక్కడే వరద బాధితులు అన్నారో ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం కనిపించింది. మన జిహెచ్ఎంసీ వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసారు. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే కింద ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో
రాత్రి 100 and 200 మెంబర్స్ మేము రెస్క్యూ చేసి వాళ్ళకి వేరే దగ్గర షట్టర్ ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టినాం. రాత్రి 3 గంటల దాకా మేము తిరిగినాం. ఏ పార్టీ వాడు ఉండలే, ఏ పార్టీ వాడు రాలే అమ్మా, మేము ఉండే. అది గర్వం చెప్తున్నాం, మా దగ్గర రికార్డు ఉంది. మేము ఆ రోజు మేము రోడ్డు మీద మేము కూడా కొట్టుకోబోతుండే, అట్లా ఉండే వాన. బట్ చెప్తుందేమోనంటే ఎవరైతే నోటీస్లో ఉండే ఆ కాలనీకి ఇచ్చినాం. మిగతా బ్యాలెన్స్ వాళ్ళు కూడా ఏదైతే రాలేని వాళ్ళు కూడా ఇప్పిస్తారు. అది మ్యాక్సిమం ఈసీ వాళ్ళు కూడా అది రికార్డులో పెట్టారు. ఇది ఎలక్షన్ కోడ్ ముందు ఆపారు. అది కూడా ఈ 4th 5th వరకు కూడా అది స్టార్ట్ అయిపోతుంది. అది కూడా అందరికీ వస్తుంది. ఇది మనం మౌలాల డివిజన్ పరిధిలో ఉన్న అమీన్ ఫాతిమా బేగం కార్పొరేటర్ మహిళల వాళ్ళు వచ్చి అటు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన అమలు ప్రకారం ఇటు మౌలాల డివిజన్లో అభివృద్ధి కార్యక్రమం చేపట్టినామంటున్నారు. ఇది మరియు కొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గెలుపు ధీమాతో వ్యక్తం చేస్తున్నారు మౌలాల డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ గారు.